సేనే నమస్తే. ఏ ఊరే చెవెళ్ళ చెవెళ్ళ. ఎట్లుంది చేవేళ్ళ అంతా కొంచెం అటు ఇటే ఉన్నట్టుంది ఈడ కొంచెం డెవలప్మెంట్ కొంచెం దూరం ఉన్నట్టు డెవలప్మెంట్కి చాలా దూరం ఉన్నది ఇప్పుడా. ఇందరెడ్డి ఉన్నప్పటి నుంచి గింతే గింతే ఉన్నది. వాళ్ళ ఊళ్ళోనే ఏం చేసుకోలేడు, ఏం చేస్తాడు ఆయన. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న సబిత ఏం చేసింది, ఏం చేయలేదు. ఆమె కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఈయన కళ యాద వచ్చి ఏం చేసిండు, ఏం చేయలేదు. ఏమి లేదు. డెవలప్మెంట్ మా మాట మాట్లాడవద్దు. ఇక డెవలప్మెంటే లేదా ఇక్కడ. ఇక అది ఎవరు గెలుస్తారంటావు లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి ఎవరు ఉండాలి ఇప్పుడు ఈడ కొండ విశ్వేశ్వరరెడ్డి పువ్వు గుర్తించి పోటీ చేస్తాడు రంజిత్ రెడ్డి ఏమో వాళ్ళ నుండి ఇళ్ళకి దుంకి ఇప్పుడు చేయి గుర్తించి పోటీ చేస్తాడు కారు నుంచి ఇళ్ళకి దుంకిండు ఈయన జ్ఞాన విశ్వేశ్వర అసలు యాక్చువల్గా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ వచ్చితే కండ్లు మూసుకొని ఆయన గెలుస్తుండే. ఇప్పుడు జర కష్టపడాలి ఆయన. మోడీ సెంటర్ లో మోడీ కావాలన్నా రాహుల్ గాంధీ కావాలి రాహుల్ గాంధీ కావాలి. వాడెందుకు ఏం చేసిండు, వాడేం చేసిండు, దొంగ ఏం చేయలే ఏం చేసిండు చూపి, ఏం చేసిండు చూపి. ఒక ఉదాహరణ, బీదలను 10 సంవత్సరాల నుంచి జీరో అకౌంట్ తెరిపించాడు. 15 లక్షలు వేస్తా తెరుచుకోడండి, 15 రూపాయలు కూడా వెళ్ళాడు వాడు. ఎవరు వస్తారంటూ కొండ అవుతాడా లేకపోతే రంజిత్ రెడ్డి వస్తాడా రంజిత్ రెడ్డి అంటారు. దుంకే కదా రంజిత్ రెడ్డి అనేది కాదు, పార్టీ పరంగా అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తుంది. ఇంకా లోకలోడు కాదట కదా ఎవరు రంజిత్ రెడ్డి లోకలోడు కాదు, ఆయన వరంగల్ అనుకుంటా. తెలియదు మీ లోకల్ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నానా నేను రంజిత్ రెడ్డి అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు గెలిపించారు కదా. ఇంకా ఆయన తన ఇప్పుడు అంత పుడతాన ఇంత పుడతాన, ఆయన వచ్చినాక ఇంత పుడతాన ఉన్నది. కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఎవరు తెలియదు. మా పక్క ఊరే ఈయన్ని 2 కిలోమీటర్లు. ఆయన ఎవరికి తెలియదు. ఆయన టాకింగే రాదు. మాట్లాడమను, డిబేట్ పెట్టి మాట్లాడమని చూస్తాం. నేను కూడా కూర్చుంటా. ఆయన ఏం పనులు చేయించిండు. రంజిత్ రెడ్డి అంటే మేము ఇప్పుడు కలవలేను. నేను మేమైతే మేము దగ్గర పోలేము చేయలేము. కానీ బాగా అంట. కాకపోతే ఈ జంపింగ్లో ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఆయన అక్కడ అకస్మాత్తుగా వచ్చి వేసాడు కదా ఇళ్ళకు. ఈ అందులో ఏం జరుగుతుంది. కాకపోతే కాంగ్రెస్ ఊపు అవుతున్నది కొంచెం. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూసుకుంటే కొంతవరకు మహేందర్ రెడ్డి కొట్టుకొస్తాడు. ఆయన భార్యకు కూడా మస్తు మహేందర్ రెడ్డికి వాళ్ళకి ఎట్లుండు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కూడా ఈయన పరంగా రాకుండే. ఆమె మంచితనం ఉన్నది, ఆమె అన్ని అనుభవం ఉన్నది. ఆమె వల్ల ఆమె గుంజుకొస్తుండే. ఇప్పుడు ఇంకొక ప్లస్ పాయింట్ ఏమైందంటే ఇప్పుడు మరి అనవసరంగా ఈడ గెలిచే సీటు కదా మంచిగా గెలిచేటోళ్ళు కదా మంచి పట్టున్నారు. వాళ్ళకి తెలియాలి, మాకేం తెలిసి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి తెలియాలి. ఉన్నదాకా ఇత్తా టికెట్ ఇస్తా అన్నారు. కన్ఫామ్ అయింది. అది ఇస్తాడు కాడు, కన్ఫామ్ అయింది. మళ్ళీ ఏమైందో మళ్ళీ మల్కార్గిరి ఇచ్చింది. మరి ఇస్తే ఇక్కడ నుంచి చూద్దాం మహేందర్ రెడ్డి గెలిస్తే గెలుస్తుండే. ఎందుకంటే ఆమె జెడ్పీ చైర్మన్ చేసింది కదా. ఆ ఏరియా మొత్తం వికారాబాద్ ఏరియా మొత్తం కొంచెం పట్టు ఉన్నది అక్కడ కూడా. ఈడి వరకు కూడా పట్టు. మొన్న పోయిన ఎలక్షన్లలో కూడా ఏడవయింది. మహేశ్వరం పోయినాకనే బ్రేక్ అయింది. ఆడ కూడా తీగల కిషన్ రెడ్డి వచ్చి ఉంటే అయిపోతుండే. తీగల కిషన్ రెడ్డికి వెళ్ళారు. అది కర్మ అంటో మరి అది ఎందుకు వెళ్ళారో వాళ్ళకి తెలుసుకోమని. బీఆర్ఎస్ వాళ్ళే కదా ఇప్పుడు వాళ్ళు. ఆడికి పోయినాక కూడా మస్తు గుంజుకొచ్చిండు. విశ్వేశ్వరరెడ్డి అయితే బాగానే చేసుకొచ్చిండు. ఆయన గుంజుకొచ్చేది ఆల్రెడీ ఆయన అభిమానము. ఆయనది ఒకసారి ఇవ్వాలి ఛాన్స్ అనేది చాలా మంది శరీరంగా పోయినాక పోతుంది. అది ఒక బద్మా చేసింది. ఇంత పని లేదు స్వామి. కమస్కం ఇట్లా చేసుకుంటున్నాము. ఏమని ఇవ్వాలి మాకు. ఇప్పుడు ఒకటి ఫ్రీ అని ఇచ్చాడు. మేము అడిగినాం ఫ్రీ. ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు ఫ్రీ. మా శాఖలలో అడగలే, మంగళలో బీసీలు ఎవరు అడగలేరు కూడా. నువ్వు ఫ్రీ అని ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ 1400 1500 బిల్లు పంపిస్తుంది. ఎట్లా ఫ్రీ ఎట్లా చూడాలి ఆయన? ఎట్లా అందుకే ఆయన తొక్కిపాడేసారు. మరి ఎవరన్నా లేకపోతే ఇక అది అంతే భూస్థాపమే ఉండే. కాంగ్రెస్ అయితే భూస్థాపమే ఉండే. ఇక ఆయన ఎట్లా ఆయన తెలుగుతో తెచ్చిన ఎట్లా. కానీ
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం వీళ్ళిద్దరు ఇట్లా ఉంటారు స్వామి. ఈయన జ్ఞానేశ్వరును ఫు అంటే ఊగిపోతే వెళ్ళిపోతాడు. వేస్ట్. ఆయన ముఖంలో కలగానే ఉండాలి ఎంతనన్నా. ఒక దగ్గర ఇప్పుడు ఈడ ఉన్నాము, ఆయన ఆడ దిగి వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడిపోతుండే. విశ్వేశ్వరుడు మాట్లాడండి, దగ్గరకు వచ్చి చేయి కలిపి వాళ్ళ భార్య ఇంకా మంచిది. వాళ్ళ భార్య ఇంకా తెలుగు టాకింగ్ సూపర్. ఈయనకు అసలు తెలుగు రాదు కానీ ఇప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది స్వామి. ఇక ఎవరు అనేది ఎట్లా చెప్తాము అనే ఇప్పుడు ఒకటి మహేశ్వరం మొత్తం ఖాళీ అవుతున్నది. అప్పుడు మహేశ్వరం దెబ్బ పెట్టింది. ఇప్పుడు మహేశ్వరం ఇట జర గట్టిగా ఉన్నది అనుకో, కాంగ్రెస్ విన్, పక్కా కాంగ్రెస్ విన్ అయింది. రాజకీయం అయితే బీజేపీ కంపల్సరీ బీజేపీ ఉంటుంది. అందరు బీజేపీ బీజేపీ అంటారు. ఉంటుంది. నరేంద్ర మోడీ పాలన స్పష్టంగా ఉంది. ఎవరికి అన్యాయం ఏం లేదు. ఈ ఉచిత పథకాలు చేసి దేశాన్ని ముందుతుంటుంది. వాస్తవంగా అన్నీ ఎవరికైనా ఈ వ్యవసాయదారులకు సబ్సిడీ ఇవ్వాలి ఎవరైనా సరే. ఇప్పుడు గ్యాస్ కానీ కేబుల్ కానీ ఎన్నో వ్యవసాయదారులకు సబ్సిడీ అయితే కంపల్సరీ ఉంటుంది. మోడీ వస్తాడా మళ్ళా సెంట్రల్? కంపల్సరీ మోడీ పరిపాలన దేశానికి మనక కాదు దేశానికే బాగుంటుంది. ఇప్పుడు ఈడ అదే మోడీ పార్టీ నుంచి గుర్తు నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి నిలబడతాడు, గెలుతాడా? గెలుస్తాడు మన తన కంపల్సరీ. అవునా? మంచోడే. వ్యక్తిగతంగా ఎవరితోనో ఒక పైసా ఆశపడకుండా ఆయన పరిపాలన ఉంటుంది. ఎవరి గురించి ఆయన ఈ లంచాలు ఇవి అవి అంటే ఆయనకు నచ్చది. ఆయనకు మస్తు కోట్లు ఉంటాయి. ఆయనకు ఆస్తులు చాలా ఉన్నాయి. కానీ ఈ లంచాల గురించి ఇప్పుడు నేను ఓ పని గురించి పోతా, లంచం అనేది ఆయన తానే ఉండదు, పెడతాడు, పని చేసి పెడతాడు. మోడీ పరిపాలన అయితే ఈడెట్లుండో ఆయన కూడా అట్లే. ఆయనకు మోడీకి ఏం అవసరం? పిల్లలు ఏ జిల్లా ఆయన అది ఆయన ఎవ్వరిని ఆశించాడు. మోడీ పరిపాలన అయితే సూపర్. రావాలి, బీజేపీ రావాలి, మన కారు రావాలి. సెంట్రల్ లెవెల్ ఉండాలి, సెంట్రల్ మోడీ ఉండాలి, బీజేపీ ఉండాలి, సెంటర్ మోడీ గారు ఉండాలి. ఎందుకంటే ఉన్నా ఇక మెయిన్ కొంచెం అనుభవం ఉన్న మనిషి, పెద్ద మనిషి ఆయన ఉంటే బాగుంటుంది. 10 సంవత్సరాలు మంచిగా చేసిన మోడీ, చాలా బాగా చేసినాడు. ఆయన ఉండి కాబట్టి సరిపోద్ది. కరోనా మన్ను మశానం ఆయన ఆదుకుని అంటే అది ఎవరితోటి కాకూడదు. ఇక వీళ్ళ మిగతా అంతా ఇక తూతుమరి అంతా వీళ్ళదు, వేస్ట్ అది. ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి అంత ముందు ఎంపీ గెలిచిండు, అప్పుడు పనులు చేసి పెట్టిండా? అయితే నేను ఇక్కడ లేకుండా ఇక్కడ వచ్చి 2 సంవత్సరాలు మా ఊరికి వచ్చి. నేను 10 సంవత్సరాలు అక్కడ మన 30 ఏళ్ళు అక్కడ హైదరాబాద్ ఉన్నాను. నాకు అంత అనుభవం లేదు ఇక్కడ సైడ్. కాకపోతే ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయా కొండ పువ్వు గుర్తిడా? ఛాన్స్ ఉన్నా ఇక అది సమానం ఉంది. ఇక కారు ఇది ఎవరికి పోటీడా? బీజేపీకి ఉంది, బాగానే బీజేపీకి ఉంది, మన కారుకున్నది, రెండింటికి ఉన్నది. కాంగ్రెస్ అంటారా ఇక ఏదో అంత అందరికి అది. ఎందుకంటే అది మాట ఒడవకుండా ఆయన సీట్ ఎక్కిండు, కథం నోట్లో మనం వచ్చాడు. ఇక అంతకన్నా వేరే చెప్పేది ఏం లేడు. అందరూ ఏడుస్తారు రైతులు మొత్తం. వాస్తవా కదా? వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు రైతు బంధు లేదు, ఏమను లేదు ఆడ. అన్నీ ఏదో పుణ్యానికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చిండు, గద్దెన ఎక్కిడు, నోట్లో మనం వచ్చాడు అంతే, ఇంకోటి ఏం లేదు. మీద ఎండ తాగదమంటే కింద నీళ్ళు లేవు.